మ్యూచువల్ ఫండ్స్ లో ఉండే ఒక పెద్ద మిత్ ఏంటండి? తక్కువ ఎన్ఏవి ఉన్నాయి కొంటే ఎక్కువ గ్రోత్ వస్తాయి. ఇది చాలా పెద్ద మిత్ మార్కెట్ లో. సో దీని గురించి ఈ ఎన్ఏవి ఎట్లా వర్క్ అవుతుంది, ఎన్ఏవిస్ ఎలా మారుతాయి, వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా మనం తెలుసుకుందాం. పర్టికులర్ గా ఈ బ్యాంక్స్ లో మ్యూచువల్ ఫండ్స్ కట్టే వాళ్ళు, బ్యాంకర్స్ ఎక్కువగా ఈ మాట వాడుతూ ఉంటారు. సార్ ఎన్ఎఫ్ఓ వచ్చింది, 10 రూపాయలకే మీకు యూనిట్ ప్రైస్ దొరుకుతుంది, ఎక్కువ యూనిట్లు వస్తే మీకు బాగా డబ్బులు పెరుగుతాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో బేసిక్ గా ఈ బయట జరిగేటువంటి మిస్ సెల్లింగ్, మీకుండేటువంటి మిత్స్, వీటన్నిటినీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా బ్రేక్ చేసి మాట్లాడుతున్నాం. నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో బేసిక్ గా మనకి మార్కెట్ లో ఉండేటువంటి మోస్ట్ కామన్ మిత్ 10 రూపాయల ఎన్ఏవి. 10 రూపాయల ఎన్ఏవి అంటే మనం కొంత డబ్బు పెట్టాము అంటే, 1000 రూపాయలు పెట్టాము అని అంటే ఒక 100 యూనిట్లు వచ్చేస్తాయి. హ్యూజ్ కదా, పెద్ద క్వాంటిటీ వచ్చేస్తుంటాయి. అదే మనకు 100 రూపాయలు ఎన్ఏవి అయితే 10 వస్తూ ఉంటాయి. ఇవైతే ఒక 100 వస్తాయి, అవైతే 10 వస్తాయి. సో మనకి ఇక్కడైతే ఎక్కువ యూనిట్లు వస్తాయి కాబట్టి ఎక్కువ గ్రోత్ ప్రాబబిలిటీ ఉంటుందని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎన్ఏవి ప్రైస్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మీ మ్యూచువల్ ఫండ్ రిటర్న్ అనేది డిపెండ్ అవ్వదు. మీ మ్యూచువల్ ఫండ్ రిటర్న్ ఆ ఫండ్ లో ఉండేటువంటి అండర్లైన్ స్టాక్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. ఆ అండర్లైన్ స్టాక్స్ రిలీజ్ చేయగలిగితే చేయండి, అంతేగాని 10 రూపాయలు ఎన్ఏవి, 100 రూపాయలు ఎన్ఏవి, 3000 రూపాయలు ఎన్ఏవి, 3000 రూపాయలు కొంటే మనం ఇంకా అసలు మన ఫండ్ పెరగదు. ఇవన్నీ పచ్చబద్దాలు. చాలా మంది బ్యాంకర్లు కానీ, కొంతమంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎక్కువ కమిషన్ కోసం చేసే పని. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎన్ఎఫ్ఓ ఇస్ బ్యాడ్, ఐఎమ్ నాట్ సెయింగ్ లో ఎన్ఏవి ఇస్ బ్యాడ్. ఇన్ఫాక్ట్ ఈ లో ఎన్ఏవి ఉండేవే నేను కూడా ఎక్కువ కొంటాను, నేను ఓపెన్ గానే చెప్తున్నాను. దానికి గల రీజన్స్ ఏంటో కూడా చెప్తాను. కాకపోతే మీకు ఈ విధంగా ఆశ చూపించి కొనిపిస్తే తప్పు. లో ఎన్ఏవి ఉంది అని అంటే అది ఒక కొత్త ఫండ్ కాబట్టి వాళ్ళ దగ్గర ఏఎం కొంత తక్కువ ఉంటుంది. ఏఎం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫండ్ ని ఫాస్ట్ గా షఫల్ చేయగలుగుతారు, అంటే ఫండ్ లోపల ఉండే స్టాక్స్ ని ఫాస్ట్ గా మార్చగలుగుతారు. సో రిటర్న్స్ ని బాగా తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది లాజిక్ అని చెప్పండి, నేను వింటా. కానీ తక్కువ ఎన్ఏవి కాబట్టి ఎక్కువ రిటర్న్ వస్తుంది అంటే అది కరెక్ట్ కాదు. అదే ఒక పెద్ద ఫండ్ అంటే మనం ఎన్ఏవి బేసిస్ మీద జడ్జ్ చేయకూడదు. కొన్ని పెద్ద ఫండ్స్ కి ఎన్ఏవి చిన్నగా ఉంటుంది, ఫండ్ సైజ్ ఏమో 40,000 కోట్లు 50,000 కోట్లు ఉంటుంది, ఎన్ఏవి ఏమో తక్కువ ఉంటుంది. సో బేసిక్ గా మనం ఇక్కడ చూడాల్సింది ఎన్ఏవి సైడ్ కాదు, ఫండ్ సైజ్ ఎంత ఉంది అనేది. ఆ యాంగిల్లో చూసేటప్పుడు ఫండ్ సైజ్ బాగా పెరిగిపోయి ఉంటే ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్. ఎందుకనంటే అదొక వైట్ ఎలిఫెంట్. సహజంగా ఎప్పుడైతే ఫండ్ సైజ్ బాగా గ్రో అయిపోతుందో, వాళ్ళు అంటే 1,00,000 కోట్ల ఫండ్ ఉంది కదా మార్కెట్ లో, 1% మార్చాలి అని అంటే 1000 కోట్లు మార్చాలి. ఒక స్టాక్ నుంచి 1000 కోట్లు మార్చాలి, కొనాలన్నా అమ్మాలన్నా 1%. అట్లా ఒక్కొక్క స్టాక్ కి 2%, 3%, 5% అలొకేషన్ ఉంటుంది. సో అందుకే నేను లార్జ్ సైజ్ ఫండ్స్ కి పెద్ద ఫ్యాన్ ని కాదు. ఫండ్ సైజ్ కొంచెం డీసెంట్ గా ఉండాలి. బట్ ఎన్ఏవి ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఎన్ఏవి అనేది అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎంత పెరుగుతూ వస్తుంది పర్సంటేజ్ బేసిస్ మీద. ఫండ్ సైజ్ కి దీనికి కూడా మళ్ళీ నో రిలవెన్స్. రెండు వేరు సబ్జెక్టులు. ఫండ్ సైజ్ చిన్నగా ఉంటే చిన్నగానే ఉండి ఎన్ఐవి సైజ్ పెద్దగా ఉండొచ్చు, ఎన్ఐవి సైజ్ మనకి బాగా చిన్నగా ఉంటే ఫండ్ సైజ్ కూడా పెద్దగా ఉండొచ్చు. ఆపోజిట్ సైడ్ లో జరుగుతూ ఉండొచ్చు. బట్ ఏదైతే మీరు 10 రూపాయలు ఎన్ఐవి కొంటేనే పెరుగుద్ది అనుకుంటారో అది మాత్రం పూర్తిగా తప్పు. ఇది ఎక్కువగా బ్యాంకర్స్ మిమ్మల్ని మిస్లీడ్ చేయడం కోసం, ఎక్కువ కమిషన్ కోసం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు, 12% యాన్యువలైజ్డ్ రిటర్న్, 10 years పాటు ఇన్వెస్ట్ చేసి పెడితే మీకు 10 రూపాయలు ఎన్ఏవి దానికి దాదాపుగా ఒక 1000 యూనిట్లు వచ్చాయి. ఎన్ఏవి మీకు దాదాపుగా 31 రూపాయి అయింది, ఫైనల్ వాల్యూ 31,000. అదే ఒక 100 రూపాయల ఎన్ఏవి ఉన్నటువంటి దాంట్లో పెట్టారు, అదే 12% రేట్ ఆఫ్ రిటర్న్ తోటి మనకి ఎన్ఏవి వాల్యూ 100 రూపాయల నుంచి 310 రూపాయలకి వెళ్ళింది. మీ ఫైనల్ వాల్యూ 31,000. సో బేసిక్ ఇక్కడ మీరు గమనిస్తే ఎన్ఏవి వాల్యూ 10 రూపాయలది ఇక్కడ 31 అయింది, ఇక్కడ 100 రూపాయలది 310 అయింది. ఇక్కడ పర్సంటేజ్ 1% పెరిగితే ఇక్కడ 310 మీద మరి 1% పెరుగుద్ది, ఇక్కడే 31 మీద 1% పెరుగుద్ది. సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ ని మాత్రమే చూడాలి, కానీ ఎన్ఏవి చిన్నది ఎన్ఏవి పెద్దది అనే కాన్సెప్ట్స్ పనిచేయవు. ఓకే, సో బేసిక్ గా ఎన్ఏవి అనేది తక్కువ ప్రైస్ లో కొంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయనేది మిత్.
ఫండ్ కొత్తలో ఉన్నప్పుడు ఏంటంటే యూజువల్లీ కొద్దిగా అగ్రెసివ్ గా రిటర్న్స్ వస్తే వాళ్ళకి గ్రోత్ వస్తుంది అన్న ఒక ఉద్దేశంలో ఎక్కువగా వర్క్ చేస్తారు, అంతవరకే. అంతకు మించి మనం పెద్ద ఎత్తున పెట్టుకోవడానికి అయితే ఏం లేదు. సో ఇందులో మీకు మేజర్ గా ఈ ఎన్ఐవి ఎలా వర్క్ అవుతుందని మీరు గమనిస్తే, ఒక 500 కోట్లకి అసెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి. ఏమన్నా అందులో డెట్స్ ఉంటే, అంటే ఫీజెస్ కానీ పేయబుల్స్ కానీ, డెట్స్ అంటే ఇంకేం ఉండాలి, లయబిలిటీస్ అని అంటే మనం బ్రోకరేజ్ కట్టాల్సిన ఫీజెస్, మనం కాదు వాళ్ళు, బ్రోకరేజ్ కట్టాల్సిన ఫీజెస్ కానీ ట్యాక్సెస్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళ వైపు నుంచి వాటిని మైనస్ చేసిన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ని వాళ్ళు 500 కోట్లు డివైడ్ చేస్తూ ఒక ఎన్ఐవి వాల్యూ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఎన్ఐవి వాల్యూ అనేది డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి చేంజెస్, ఇట్ కుడ్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్, దాని బేసిస్ మీద పైకి కిందకి మారుతూ ఉంటాయి. 10 రూపాయల ఎన్ఐవి అయినా ఒక 10% పడ్డది అనుకోండి, 9 రూపాయలు అవుతుంది. అదే 100 రూపాయల ఎన్ఐవి కనుక ఉన్నటువంటి 10% పడితే 90 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ మనం చూడాల్సిన కేవలం పర్సంటేజ్ బేసిస్ మీద. అందుకే ఇక్కడ మీరు గమనిస్తే పర్సంటేజెస్ అనేవి హైలైట్ చేసి, ఎందుకు ఎప్పుడైనా మనం చూడాల్సింది పర్సంటేజ్ ఆఫ్ ఫాల్, ఎంత పర్సంటేజ్ లో పడుతుంది, ఎంత పర్సంటేజ్ లో పెరుగుతుంది, అంతే. ఎన్ఐవి వాల్యూ ఎంత మారింది అనేది మనకు పెద్దగా పనికొచ్చేటువంటి ఎలిమెంట్ అయితే కాదు. సో ఎన్ఐవి ప్రైజెస్ అనేవి డైరెక్ట్ గా ఒకలాగా ఉంటాయి, రెగ్యులర్ గా ఒకలాగా ఉంటాయి, ఐడిసిడబ్ల్యూ ఒకలాగా ఉంటాయి. యూజువల్ గా మనకి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో కొంత ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్ఐవి వాల్యూ ఎక్కువ కనిపిస్తుంది. రెగ్యులర్ దాంట్లో అంటే మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ కి పేమెంట్ వచ్చేది ఆ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉండేటువంటి అడిషనల్ ఎక్స్పెన్స్ రేషియో నుంచి కాబట్టి ఎన్ఐవి వాల్యూ కొంచెం తక్కువగా ఉంటుంది, అంటే గ్రోత్ తక్కువగా కనిపించినట్టుగా ఉంటుంది. ఐడిసిడబ్ల్యూ అనుకోండి, మంత్లీ మీకు పే అవుట్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా, క్వార్టర్లీ పే అవుట్స్ కూడా ఉంటాయి కదా. సో ఆ పే అవుట్స్ కూడా మైనస్ చేస్తారు కాబట్టి ఐడిసిడబ్ల్యూలో ఎన్ఐవి ఇంకా తక్కువగా కనపడుతుంది. సో ఈ మూడింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం మేజర్ గా ఇది. డైరెక్ట్ లో కంపారిటివ్లీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దట్ డజంట్ మీన్, చాలా మంది ఏమనుకుంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, డైరెక్ట్ లో ఎన్ఐవి ఎక్కువ ఉంది, రెగ్యులర్ ఎన్ఐవి తక్కువ ఉంది, రెగ్యులర్ గా ఉందాం. అట్లా కాదు. రెగ్యులర్ లో మీరు వెళ్తున్నారు అని అంటే మీకు ఒక హ్యాండ్ హోల్డింగ్ చేసేటువంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటేనే మీరు రెగ్యులర్ లో వెళ్ళాలి. హ్యాండ్ హోల్డ్ చేయకపోతే మీరు రెగ్యులర్ లో ఉండకూడదు. అంటే మిమ్మల్ని గైడ్ చేస్తేనే, మిమ్మల్ని గైడ్ చేస్తున్నందుకు గాను ఆ ఎక్స్పెన్స్ రేషియోలో ఒక భాగం, చిన్న భాగం తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కి వాళ్ళ సర్వైవల్ కోసం ఫీజు రూపంలో పే చేస్తారు. అంతేగాని అది తక్కువ ఉంది కాబట్టి అది చీపర్ అని కాదు, డైరెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అది ఎక్స్పెన్సివ్ అని కాదు. సో బేసిక్ అంతా ఎక్స్పెన్స్ రేషియో బేసిస్ మీద డివైడ్ అవుతూ ఉంటాయి. సో బేసిక్ ఇప్పుడు మీకు ఎన్ఐవికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏ విధంగా ఉంటే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు. ఒక ఎన్ఎఫ్ఓ వచ్చినప్పుడు సింపుల్ గా అర్థమయ్యే ఒక్క లైన్ లో చెప్పేస్తాం. ఒక ఎన్ఎఫ్ఓ వచ్చినప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి టోటల్ ఫండ్స్ ని 10 రూపాయలతో డివైడ్ చేసి యూనిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అవి తర్వాత వాటి అండర్లైన్ లో ఉన్నటువంటి అసెట్స్, స్టాక్స్ పెరిగేదాన్ని బట్టి పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ వస్తూ ఉంటుంది కదా. ఆ పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ వల్ల ఈ 10 రూపాయలు ఉన్నటువంటి ఈ యూనిట్ 11, 12, 13, 14 అట్లా 100, 3000 అయిన ఫండ్స్ కూడా ఉన్నాయి. సో బేసిక్ గా ఫండ్ ఎంత గ్రో అయింది అని చెప్పటానికి, అర్థం చేసుకోవటానికి మాత్రం ఎన్ఐవి మన కంటికి కనిపిస్తుంది. కానీ తక్కువది కొంటే అది ఎక్కువ పెరుగుద్దని, పెద్దది ఎన్ఐవి ఉన్నది కొంటే అది తక్కువ పెరుగుద్ది అనేది ఏం లేదు. మనం ఇక్కడ ఏదన్నా కొద్దిగా కంపారిజన్ చెక్ చేసుకోవాలంటే పెద్ద ఏఎం ఉందా, చిన్న ఏఎం ఉందా, దీంతో కొద్దిగా కంపేర్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పాను కదా ఒక చిన్న లాజిక్, పెద్ద ఏఎం ఉంటే అదొక వైట్ ఎలిఫెంట్, 1% మార్చాలన్నా కానీ హ్యూజ్ వాల్యూమ్స్ మార్చాల్సి ఉంటుంది. తక్కువ అంటే మరి ఏదో చిన్న ఏఎంసీలు వచ్చాయి, అందులో నుంచి ఒక 100 కోట్లు అట్లని కాదు, ఒక 3000 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు ఏఎం, కొద్దిగా డీసెంట్ సైజ్, కొంచెం మంచి కొద్దిగా రెప్యుటేషన్ ఉండేటువంటి ప్రమోటర్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి ఫండ్ మేనేజర్స్ ఉంటే అట్లాంటి వాటిలో తీసుకోవచ్చు. ఒక ఫండ్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎన్ఐవి బేసిస్ కాకుండా ఆ ఫండ్ మేనేజర్ హిస్టరీ ఏంటి, వాళ్ళు చర్నింగ్ ఎంత చేస్తున్నారు, వాళ్ళ డ్రాడౌన్స్ ఎలా ఉంటున్నాయి, వాడు అండర్లయింగ్ అసెట్స్ మెయిన్ గా ఏమున్నాయి, వాళ్ళు స్మాల్ లో ఉన్నారా, మిడ్ లో ఉన్నారా, లార్జ్ లో ఉన్నారా, ఏ సెక్టార్ లో ఉన్నారు, వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకొద్దిగా అడ్వాన్స్ గా రీసెర్చ్ చేయాలంటే వెయిటెడ్ యావరేజ్ పిఈ, పిబి, పిసిలు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా కొద్దిగా అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇట్లా ఫండ్ సెలెక్ట్ చేయాలి, కానీ ఎన్ఐవి బేసిస్ మీద అయితే కాదు. ఒకవేళ మీరు ఎన్ఎఫ్ఓ కనుక కొనుక్కోవాలనుకుంటే ఒక మంచి ఫండ్ మేనేజర్ ఒక మంచి ఫండ్ రిలీజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా కొనుక్కోవచ్చు. ఎన్ఎఫ్ఓస్ కి వ్యతిరేకం కాదు, ఎన్ఎఫ్ఓస్ డెఫినెట్ గా తీసుకోవాలి. ఒక మంచి ఫండ్ మేనేజర్ మంచి ఏఎంసీ నుంచి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి వ్యక్తి రిలీజ్ చేస్తుంటే 100% మనం దాని జోలికి వెళ్ళచ్చు.
కానీ జస్ట్ ఏదో ఒక మిత్ తోటి మాత్రం దాంట్లోకి ఎంటర్ కాకూడదు. సో ఈ వీడియో సారాంశం ఏంటి అని అంటే, లో ఎన్ఏవి కొనే ముందు, అంటే కొనే ముందు కాదు, లో ఎన్ఏవి రిటర్న్ ఎక్కువ ఇయ్యదు. లో ఎన్ఏవి అంటే ఎన్ఎఫ్ఓలు కొనే ముందు ఫండ్ మేనేజర్ చరిత్రను చూసి మాత్రమే కొనండి. ఎక్కువ రిటర్న్ వస్తుంది కొనకండి. థ్యాంక్ యూ.